ఆంగ్లం మనకు అనివార్యమైంది. మన దైనందిన జీవితంలో ఆంగ్లం ఉపయోగించకుండా కనీస అవసరాలు కూడా గడవడం లేదు. ఎందుకంటే ఆంగ్లం అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి ఒక భాష. మనిషి యొక్క మనుగడ కోసం, బ్రతుకు తెరువు కోసం ఆ భాష ప్రపంచవ్యాప్తమైపోయింది. ఆంగ్లేయులు విభిన్న దేశాలను పరిపాలన చేసే సమయంలో ఆ భాషని ప్రపంచ దేశాలకు విస్తరించడం జరిగింది. ఈ విస్తరించినటువంటి భాష ఈరోజు ప్రతి ప్రాంతంలోని వేళ్ళూనుకుని ఆ భాష మూలాలలోకి, మానవాంతర్గత మూలాలలోకి చొచ్చుకుపోవడం జరిగింది. ఆ భాషను ఉపయోగించకుండా కనీస దైనందిన అవసరాలు కూడా గడవలేనటువంటి పరిస్థితిలోకి ఈరోజు మనం జారుకున్నామంటే ఒక రకంగా శోచనీయమైన అంశమే కావచ్చు. ఎందుకంటే మానవ నాగరికతలో భాష అనేది చాలా ప్రముఖ పాత్ర పోషించేటటువంటి అంశం. ఆ మానవ నాగరికత, సంస్కృతి, సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఒక భాష అనేది తరాల నుంచి ముందు తరాలకి తీసుకొని పోయే మాధ్యమంగా పనిచేస్తూ ఉంటుంది. అటువంటి మాధ్యమాన్ని, భాషని ఒక విదేశీ భాష అయినటువంటి ఆంగ్ల భాష ప్రభావితం చేస్తుంది. అంటే ఎన్ని సంస్కృతులు, ఎన్ని నాగరికతలు ప్రపంచవ్యాప్తంగా కనుమరుగు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు వచ్చాయి. ఈరోజు మనం ఆలోచించదగ్గ విశేషం ఏంటంటే మన తెలుగు భాష కూడా, తెలుగు భాషలో ఎన్నో పదాలు ఉన్నాయి. ఆ పదాలు మనం ఉపయోగించలేకపోతున్నాం. ఉపయోగించలేకపోయి ఖచ్చితంగా ఒక పరభాష మీద ఉండేటువంటి పదాల మీద ఆధారపడి మన పడికట్టు పదాలను కూడా దూరం చేసుకుని మనుగడ సాగిస్తున్నామంటే ఒక తెలుగు వాళ్ళగా మనం కూడా ఒక బాధపడేటటువంటి అంశం. ఇది కేవలం ఒక తెలుగు ప్రాంతంలోనే జరగలేదు సుమా. మన దేశంలో